హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సకినాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నేను 4 కిలోల సకినాలని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ సకినాలు చేసుకోవడానికి నేను 4 కేజీల రేషన్ బియ్యాన్ని ముందు రోజే నైట్ కడిగి నానపెట్టుకున్నానండి. ఇలా నానపెట్టుకొని ఇలా పిండి అనేది పట్టించుకున్నాను. ఎలాగా ఇప్పుడు మనం దీనికి ఏమేం కావాలో చూద్దాం. నేనిక్కడ కేజీంబావు వరకి నువ్వులని ఇలా కడిగి తీసుకున్నానండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వాము, 4 టేబుల్ స్పూన్ల వరకి ఉప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవడానికి వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం కడిగిన నువ్వులని, వాముని, ఉప్పుని పిండిలో వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ఈ తడిపిండి కలుపుకోవడానికి వాటర్ అనేది చాలా తక్కువే పడుతుందండి. ఇక్కడ ఉప్పు నేను సగం వరకే వేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకుంటూ కలుపుకుంటే మంచిది. ఇప్పుడు ఇదంతా ప్రాపర్‌గా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్నాక నాకు ఈ 4 కేజీల పిండికి ఒక చెంబున్నర మాత్రమే వాటర్ అనేవి పట్టాయండి. మనం ఈ సకినాలు చుట్టేటప్పుడు ఇంకాస్త వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ సకినాల పిండిని ఎంత బాగా కలుపుకుంటే సకినాలు చుట్టడం అంత ఈజీగా వస్తాయండి. ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ముందే ఎక్కువ వాటర్ వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువైపోతుంది పిండిలో. తర్వాత చాలా కష్టమవుతుంది వేసుకోవడానికి. అందుకే చూసుకుంటూ కొద్ది కొద్దిగానే వాటర్ అనేది ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది తడిపిండి కదా! ఇలాగా పిండినంతా మంచిగా కలుపుకున్నానండి. ఇలా పిండిని కలిపిన తర్వాత నేనిక్కడ గౌరమ్మని చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ మనం అప్పాలు చేసే ముందు ఇలా గౌరమ్మని చేసుకొని దాని చుట్టూ ఇలాగా ఒక 3 చుట్లతో అయినా 5 చుట్లతో అయినా సకినా అనేది చుట్టుకోవాలండి. ఇలాగ చుట్టుకున్న తర్వాత మనం అన్నీ వేయడం అనేది స్టార్ట్ చేద్దాం. సకినాలు పోయడం. ఈ సకినాలు పోయడానికి మనం ఇలా చేతిలో ఇంత చిన్న ముద్దని తీసుకోవాలండి. ఇలా ముద్దని తీసుకొని ఇలాగ తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలండి. అంతే. ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుందండి. ఇలా వేయడం ఈజీనే. కాకపోతే మనం పిండిని ఇలా చిన్న గిన్నెలోకి తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకున్నామంటే మనకి సకినా చుట్టడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి. ఇలాగా పిండిని తీసుకొని ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలి. అంతే. సకినాలు చుట్టుకోవడం చాలా ఈజీ మనకి. ఇలాగా మొత్తం అన్నిటిని నేను సకినాలని చుట్టుకున్నానండి. ఇలా అన్నీ చుట్టడం అయిపోయిన తర్వాత మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కట్టెల పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి ఇలా ఆయిల్‌ని వేసి వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత సకినాలని ఇలా ప్లేట్‌లోకి తీసుకొని మెల్లిగా ఆయిల్‌లోకి వదిలిపెట్టాలండి. ఇది వేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ నేను అప్పాల పుల్లతో ఇలా సకినాలని కాల్చుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మనకి ఈ సకినాలకి ఇలా అప్పాల పుల్ల అయితే కరెక్ట్‌గా ఉంటుంది. ఇవి సకినాలు తీయడానికైనా, చేయడానికైనా ఇలాగా దీంతోనే ఇలా మరలేసుకుంటూ ఉండాలండి. ఇలాగా అన్నీ మంచిగా
వేగిపోయిన తర్వాత మనం అప్పాల పుల్లతోనే ఇలా తీసుకుంటే చాలా ఈజీగా అవుతుందండి. ఇలా చూపించిన విధంగా అన్నీ కాల్చుకోవాలండి. మనం ఎప్పుడైనా ఈ సకినాలు చుట్టిన తర్వాత తీసే ముందు ఆ పిండి అనేది కాస్తంత ఆరిపోయి ఉంటే మనకి అప్పాలు ఈ సకినాలనేవి మంచిగా వస్తాయండి. ఎర్రగా కాలుతాయి, మంచిగుంటాయి. అప్పుడే టేస్ట్ కూడా మంచిగుంటుంది. లేదంటే చాలా మెత్త మెత్తగా ఉంటాయండి ఈ సకినాలనేవి. అందుకని మనం ఈ పిండి ఆరకపోతే ఫ్యాన్ ఏసి పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయండి. అలాగే నేను అన్ని అప్పాలని కాల్చుకున్నాను. మనం ఎప్పుడు అప్పాలు చేసుకున్నా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అప్పాలనేవి మంచిగా కాలుతాయండి. అలాగే అప్పాల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇలాగ కట్టెల పొయ్యి పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇలాగే నేను అన్నిటిని వేసి మంచిగా కాల్చుకున్నానండి. చూసారు కదా! అంతేనండి. ఇలా 4 కిలోల పిండితో ఇలా సకినాలనేవి నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.